హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లా సెట్ కి సంబంధించి ఈ రోజు సెకండ్ పేజ్ కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవచ్చండి. అంటే ఈ రోజు కూడా కొంచెం ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు. ఈ రోజే లాస్ట్ డేట్. అలాగే థర్డ్ పేజ్ ఉందా అని చాలా మంది అడుగుతున్నారు. థర్డ్ పేజ్ అయితే ఉండదండి. అయితే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను. మళ్ళీ నేను కొత్త వీడియో చేసేంత వరకు ఆ వీడియో అయితే చూడండి. అందులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే స్పాట్ అడ్మిషన్స్ కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదండి. అది ఓకే అనుకుంటే మాత్రం స్పాట్ అడ్మిషన్స్ కి వెళ్ళొచ్చు. అసలు స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటంటే, ఈ కాలేజెస్ లో ఏవైనా ఖాళీలు ఉన్నట్లయితే ఈ సెకండ్ పేజ్ లో కూడా ఇంకా మిగిలిన సీట్స్ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ విధంగా పేపర్ లో ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఉదాహరణకు ఒక పడాలరామరెడ్డి కాలేజ్ చూసాం అనుకోండి, ఒక 5 సీట్లు మా దగ్గర మిగిలి ఉన్నాయి, తర్వాత ఈ కేటగిరీకి సంబంధించి ఎస్సీఏ, బీసీఏ, ఓసీఏ ఈ కేటగిరీకి మిగిలి ఉన్నాయి కాబట్టి వీళ్ళు రావచ్చు అంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆ కేటగిరీ వాళ్ళు లేకపోతే నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ ఫీ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ప్రతి కాలేజీకి కూడా మీరు ఎన్ని కాలేజెస్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ప్రతి కాలేజీలో మినిమం 500 to 800 వరకు అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొని డైరెక్ట్ గా వెళ్ళి ఆ రోజే మీకు రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు. అలాగే ఒకవేళ సీట్ వచ్చినట్లయితే ట్యూషన్ ఫీజు, ఆ కాలేజీకి సంబంధించిన ట్యూషన్ ఫీజు 30,000 ఉందో 20,000 ఉందో అది కూడా ఆ రోజే పే చేయించుకుంటారు. లేకపోతే ఇన్స్టాల్మెంట్ లో పే చేయొచ్చు మనం. ఒకవేళ రాని పక్షంలో రాకపోవచ్చు. అయితే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. దానికి సంబంధించి డీటెయిల్డ్ వీడియో మనము డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, దాన్ని చూడండి. ఇప్పుడు మెయిన్ గా నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు. ఆల్రెడీ మాకు ఫస్ట్ పేజ్ లో సీట్ వచ్చిందండి, మేము జాయిన్ అయిపోయాము, ఇప్పుడు సెకండ్ పేజ్ కి వెళ్తున్నాము. ఒకవేళ సెకండ్ పేజ్ లో మాకు సీట్ వచ్చినట్లయితే ఫస్ట్ పేజ్ లో ఉంటుందా పోతుందా అని చెప్పి. ఎప్పుడైతే మీకు సెకండ్ పేజ్ లో సీట్ వచ్చిందో ఫస్ట్ది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఫస్ట్ మేము పే చేసిన ఫీ కానివ్వండి ఇవన్నీ ఏమవుతాయంటే సెకండ్ పేజ్ కు సంబంధించి కూడా మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సీట్ వస్తే అందులో ఫస్ట్ పే చేసింది కూడా ఇక్కడ మీకు యాడ్ అయిపోతుంది. ఎంత అయితే మైనస్ చేయాలో లేదా ప్లస్ చేయాలో అవన్నీ చేసి వాళ్ళ ఒక ఫిగర్ చూపించడం జరుగుతుంది. మళ్ళీ దాన్ని మీరు పే చేసి కంటిన్యూ చేయాలి. కాకపోతే క్యాష్ కడతారు కదా మీరు, అడ్మిషన్ ఫీ అయితే ఏదైతే ఉందో అది కడతారు కదా, అందులో ఫుల్ గా ఇవ్వకపోవచ్చు, కొంచెం కాలేజీ వాళ్ళు కట్ చేసుకోవచ్చు. ఇంకా కాలేజీని బట్టి ఆ ఫీ అయితే మీకు ఉండడం జరుగుతుంది. అది ఇస్తారా ఎవరా అంటే మాక్సిమం ఇస్తారనుకోండి, కాకపోతే ఎంతో కొంత వాళ్ళు కట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ లో సెకండ్ పేజ్ కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద క్యాండిడేట్ సెక్యూర్ ఏ సీట్ ఇన్ పేజ్ 2 he will lose the claim on the earlier allotted college and has to report to the new college by downloading the allotment letter on or before the date furnished allotment letter. Failing to report within the date furnished in the allotted college, the candidates will forfeit the claim on the న్యూ కాలేజ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఓల్డ్ కాలేజ్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ టైం కల్లా మీరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా చేయని పక్షంలో 2 కాలేజెస్ అయితే పోతాయి అంటున్నారు. అంటే మాక్సిమం ఫస్ట్ ది క్యాన్సిల్ చేసేస్తారు వాళ్ళు. ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళినా సరే సెకండ్ లో నాకు నచ్చలేదు మళ్ళీ మీ కాలేజీలోకి వస్తానంటే చాలా మంది క్యాన్సిల్ చేస్తారు. సో ఫైనల్ హోప్ గా అయితే సెకండ్ నచ్చకపోతే మళ్ళీ ఫస్ట్ కి వెళ్ళండి. ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా మీ కాలేజీలో కంటిన్యూ అవడానికి అని చెప్పి అడగండి. మాక్సిమం వాళ్ళు ఎవరని చెప్తారు, కానీ ఫైనల్ హోప్ గా మీరు అడగచ్చు. కాబట్టి సెకండ్ లో వస్తే నచ్చినా నచ్చకపోయినా అందులోనే మీరు కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ లో కూడా నచ్చకపోతే ఇంకా మనకు ఫైనల్ ఆప్షన్ ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్. స్పాట్ అడ్మిషన్స్ లో ఏ కాలేజెస్ వస్తాయి, ఎన్ని కాలేజీలో సీట్లు ఉన్నాయి ఇవేమీ తెలియదు మనకు. సో ఈ సెకండ్ పేజ్ అయిన తర్వాత 10 to 20 days లోపులో మనకు సేమ్ వెబ్సైట్ లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ విధంగా లాస్ట్ ఇయర్ ఈ విధంగా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే పేపర్ నోటిఫికేషన్ 1 day బిఫోర్ వాళ్ళు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2వ తారీఖు ఉంది కదా, అంటే 1వ తారీఖున ఈ కాలేజెస్ కి సంబంధించి పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు. ఆ పేపర్ నోటిఫికేషన్ లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ అన్ని కూడా పూర్తి చేసుకోవాలి. ఈ వీడియో చేశాను, ఈ వీడియో నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసినట్లయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి, రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ రోజు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎడిట్ చేసుకునేవారు ఎడిట్ చేసుకోండి. ఓన్లీ 1 time మాత్రమే మీరు ఎడిట్ చేసుకోగలరు. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ అది మీరు ఎడిట్ చేసుకోవడానికి కుదరదు. తర్వాత 30వ తారీఖు మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందని తెలుస్తుంది. అలాగే 1 నుంచి 4వ తారీఖు మీరు అడ్మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఏమైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.